మనం నెల నెలా దానికిచ్చే డోసు సరిపోవట్లేదమ్మా. ముందా వైద్యుని సంప్రదించి మరో మందు సంపాదిస్తా. పనేదో త్వరగా చూడు మావయ్య. కట్టిన 2 లక్షలకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. అర్జెంటుగా మరో 2 లక్షలు కట్టాలి. ఇదిగోండి, ఇతనే మా తాతయ్య. నువ్వు మొన్న ఎగ్జామ్స్ రాసావు కదా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. కంగ్రాట్స్. నేనా ఎగ్జామ్స్ పాస్ అయ్యానా? ఇంక చాలా ఆపుతావా? పార్టీ ఇవ్వాల్సి వస్తుందని తప్పించుకోవాలని చూస్తున్నావు కదా. తప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు. కోట్లాస్తికి వారసురాలైనా కూడా ఏమీ లేని దానిలా మాట్లాడే ఈ సంస్కారమే నాకు నచ్చింది. హలో, ఏమైంది? అవును, ఆ రోజు రెస్టారెంట్లో మళ్ళీ కలుస్తానని వెళ్ళావు, కలవలేదే? ఓ, మళ్ళీ నాకు ఆకలేదు. నిన్ను చూస్తుంటే నీ మాటలు వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. సరే సరే, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. నేను డ్రాప్ చేస్తాను. ఎక్కడ? ఇంట్లో. ఎవరింట్లో? మీ ఇంట్లో. అదేంటి అలా అడిగా? ఓ, నాకు ఇల్లు కూడా ఉందా? నిజమే, నీ ఇంట్లో నువ్వే పని మనిషిలా ఉంటున్నావు. నీకంటూ ఇల్లు లేదనుకునే స్థితికి తీసుకొచ్చారు దుర్మార్గులు. హలో, మళ్ళీ ఏమైంది? నువ్వు ఎలా అనుకున్నా ఆ ఇల్లు నీదే. నిజమా? అయితే మా ఇంటికి తీసుకెళ్ళి చూద్దాం. ఏంటి టెస్ట్ చేస్తున్నావా? అలాంటిదే. సరే పద. కూర్చో. కారు భలే ఉంది. ఇలాంటి కారు ఎప్పుడు ఎక్కుతానో ఏంటో. సూపర్ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? కారు బాగుంది. జర్నీ ఇంకా బాగుంటుంది. ఓ, మీరు బాగా బలిసినోళ్ళు కదూ? ఏంటి? అదే, బాగా డబ్బున్నోళ్ళు కదా అంటున్నాను. నీ అంత కాదులే. ఏంటిడు, నేను డబ్బున్నదన్నా? వినడానికి ఎంత బాగుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. రా దిగు. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చాడు? ఏంటి అలా చూస్తున్నావు? ఇదే మీ ఇల్లు. చాలా ఇంకేమైనా టెస్ట్ పెడతావా? ఇది నా ఇల్లా? సంగీత, ఇంకా ఎందుకు ఇలా ఏడిపిస్తావు? సంగీత. ఓ సారీ గీత. ఓకే, ఇంకా ఏంటి డౌట్?
వెళ్ళు. ఆ, చూడు, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అలా నీరు కారిపోకు. ఎప్పటికైనా ఇల్లు నీదే, అది ఎవ్వరూ కాదనలేని నిజం. ఆ, నువ్వు లోపలికి వెళ్ళు, ఆ, ఆ. నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? ఇదే మీ ఇల్లు. ఏంటిది సరాసరి ఇక్కడ దింపాడు? ఇతను పరిచయం అయిన దగ్గర నుండి సంగీత సంగీత అంటున్నాడు, ఎగ్జామ్స్ అంటున్నాడు, కంగ్రాట్స్ చెప్తున్నాడు. ఏం అర్థం కావట్లేదే. ఇదే ఇంట్లో ఆ ముసలోడు మొన్న అన్నం పెట్టాడు, నేనేదో కష్టాల్లో ఉన్నట్టు రియాక్ట్ అయ్యాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? కళ్ళు కనబడట్లేదా? కూర్చున్నాను. ఏంటే వాయిస్ లో తేడా వస్తుందేంటి? ఆ రోజు పార్కులో ఆ చిన్నగాడు నేను తెలిసినట్టు మాట్లాడాడు. ఆ కైలాసంగాడు అలాగే మాట్లాడి షాప్ లో తన్నులు తిన్నాడు. ఏంటదంతా? ఏం జరుగుతుంది? చూద్దాం. ఈ ఇంట్లో వాళ్ళని కొడుతుంటే రామయ్య హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే నాలాంటి అమ్మాయి ఎవరైనా ఈ ఇంట్లో ఉందా? అందుకే నన్న అమ్మాయి అనుకొని ఇలా బిహేవ్ చేస్తున్నారా? బా, బుర్ర హీటికి పోతుంది. ఓకే, నాలాంటి పోలికలతో అమ్మాయి ఉందనే అనుకుందాం. ఉంటే ఆ అమ్మాయి ఏమైనట్టు? ఉందా లేదా? బతికే ఉందా? ఒకవేళ చచ్చిపోయిందా? బతికే ఉంటే ఈ పాటకి మన కంట పడకుండా ఉంటుందా? అయినా నేనెందుకు ఇదంతా ఆలోచిస్తున్నాను? మనకి ఇంట్లో సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది అంటే దేవుడు ఏదో దారి చూపిస్తున్నాడనమాట. గీత, ఇంకేం ఆలోచించుకో. ఆ సింధుర నీ అవకాశాన్ని చెడగొట్టి నీకు అన్యాయం చేసింది. దానికి ఫలితంగానే ఇలా గేట్లు తెరుచుకున్నాయేమో. వీలైనంత వాడుకో, తప్పే ఉంది. చూడు, నీకు మీ నాన్న ఆపరేషన్ ముఖ్యం. తేడా వస్తే తర్వాత చూసుకుందాం. ముందు లోపలికెళ్దాం. ఏంటి ఇల్లంతా శ్మశానంలా ఉంది? అవునులే, ఈ ఇంట్లో ఉండే వాళ్ళంతా దయ్యాలే కదా. శ్మశానంలా కాక ఇంకెలా ఉంటుంది? అయినా ఎవరైనా పోతే మనకెందుకు? బాగా బలిసిన వాళ్ళు. వావ్, ఎన్ని కాస్మెటిక్స్! అబ్బో, డబ్బున్న వాళ్ళు ఎన్ని వాడతారా? మనం ట్రై చేద్దాం. ఇదేంటి? ఏంటిది?
ఇది బాలే, ఇది బాగుంది. ఆ, ఆ, ఆ. మ్వా. వద్దు వద్దయ్య, 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 కొట్టద్దు, వద్దయ్య, కొట్టద్దు, కొట్టద్దయ్య, కొట్టద్దు, వద్దయ్య, కొట్టద్దు, కొట్టద్దు, వద్దయ్య. అమ్మగారు, కొట్టద్దు. అమ్మగారు, ఏంటమ్మగారు అలా కంగారు పడుతున్నారు? నేను వెళ్ళాలి, నేను ఇక్కడ ఉండకూడదు. మా అత్తయ్య నన్ను చంపేస్తుంది. వద్దమ్మగారు, సిద్ధు బాబు గారు చాలా గట్టిగా చెప్పారు, మీరిక్కడే ఉండాలి, మీకే లోటు రాకుండా చూసుకోమన్నారు. మీరు ఇప్పుడు వెళ్ళిపోతానంటే మమ్మల్ని చంపేస్తారమ్మా. లేదు, నేను వెళ్ళాలి. నా పరిస్థితి నీకు తెలీదు. నేను వెళ్ళకపోతే చాలా ఇబ్బందుల్లో పడతాను. నేను వెళ్ళాలి. అమ్మా, నా మాట వినండి అమ్మా. వద్దమ్మా, సిద్ధుబాబు గారు వచ్చేదాకా మిమ్మల్ని అసలు కదల్ని ఇద్దన్నాడు. ఆయన వచ్చాక తనే దగ్గరుండి మీ ఇంటి దగ్గర దిగబెడతానన్నాడు. అయ్యో, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నాకింత సహాయం చేసినందుకు సిద్ధు గారికి థ్యాంక్స్ చెప్పండి. కానీ ఇప్పుడు నేను వెళ్ళాలి. నన్ను వదిలేయండి, నన్ను వెళ్ళనివ్వండి. అమ్మగారు, నేను చెప్పేది అర్థం చేసుకోండి అమ్మగారు. నేను ఈ ఇంటి పని మనిషిని అమ్మగారు. చెప్పింది చెయ్యకపోతే నన్ను పనిలోంచి తీసేస్తారమ్మా. కాస్త ఓపిక పట్టండి అమ్మా, అయ్యగారు వస్తారు. అతనే మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతారమ్మా. ఇదిగోండమ్మా, ఈ జ్యూస్ తాగండి. తీసుకోమ్మా, తీసుకోండమ్మా. లేదంటే అయ్యగారు నన్ను తిడతారమ్మా. తీసుకోండమ్మా. ఏయ్, హ? ఏంటి? ఏయ్, నా గదిలో ఏం చేస్తున్నావే? కనిపించట్లేదా? మేకప్ చేసుకుంటున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు సోకులు పోవడానికి ఇది నీ బాబు సొమ్మనుకుంటున్నావా? మరి నీ బాబుగాడు సుమా? ఏంటే ఆ? నోటికొచ్చినట్టు వాగుతున్నావు? చూడు, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. కానీ నా గురించి నీకు బాగా తెలుసు కదా. ఆల్రెడీ మనం ఏంటో చూసావుగా. హొసేయ్, అనవసరంగా విర్రవీగకు. మర్యాదగా నా రూమ్ లో నుంచి బయటకు వెళ్ళావు. నేను వెళ్ళను. నాకు నువ్వు చేసిన ద్రోహానికి నేను నిన్ను సర్వనాశనం చెయ్యాను. కానీ నేను మంచిదాన్ని కాబట్టి జస్ట్ లిప్స్టిక్ సెంట్ బోర్డుతో సరిపెడుతున్నాను. అయినా ఎందుకే వాయిస్ పెంచుతున్నా? ఇవన్నీ నావి. ఏంటి? ఇవన్నీ నీవా? వచ్చేటప్పుడు తీసుకొచ్చావా? చచ్చేటప్పుడు తీసుకెళ్తావా? అవును, నీ వయసు ఎంత ఉంటుంది? సుమారు ఒక 50 ఉంటావా? ఉంటాయిలే. తలకి రంగేసి ఒక 10 మింగేశా. ఏమే, హాఫ్ సెంచరీ కొట్టిన నువ్వే ఎన్ని సోకులు పోతుంటే 16 ఏళ్ల పడుచుదాన్ని, బేసిక్ గా అందకత్తని. నేనెన్ని సోకులు పోవాలి? హుసేయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు. ఇంకోసారి నా గదిలోకి వచ్చినా
నా వస్తువుల్ని తాకినా చంపేస్తాను. పోయి కనుచి. అవునా? చంపేస్తావా? నిజంగానా? ఏది చంప చంపవే చంపవే ఒసేయ్ నిన్ను నేను ఒసేయ్ ఏయ్ ఏంటిది? కనపడట్లేదా? కత్తి. నన్నే చంపేస్తావా నువ్వు? ఏ డౌటా? ఇవన్నీ నీవే అన్నావు కదా, వాటితోనే నీ శవాన్ని సింగారిస్తా. చూడు, వద్దు, మర్యాదగా చెప్తున్నాను. నూరు తుడిచావో పీక కొట్టయిపోతుంది. కదలకు, చిల్లనే పడుండు. సూపర్, అద్దరింది. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వు ఇలాగే బయటికి వెళ్ళావనుకో, నిన్ను చూసిన వాళ్ళందరూ పడిపోవడం ఖాయం. వావ్. బాయ్. అమ్మా సింధూరా, సింధూరా ఎక్కడున్నావమ్మా? సింధూరా, నీకో మంచి శుభవార్త తెచ్చానమ్మా. సింధూరా ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ పైనుందేమో. అమ్మా సింధూరా, సింధూరా. ఏంటి మావయ్య? నేను సింధూరని. ఎందుకు అలా అరుస్తున్నా మావయ్య? ఇక్కడే తెలియలేదు మావయ్య. నేను మావయ్య సింధూరని. మావయ్య నేను మావయ్య సింధూర. సింధూరా, సింధూరని. ఏంటమ్మా ఇది? ఈ అవతారం ఏంటి? ఏం మావయ్య, మేకప్ కొంచెం ఓవర్ అయిందా? అవునమ్మా, కొంచెం ఓవర్ అయింది. ఉండు, మరి ఎక్కువ పూసినట్టుంది. ఇదిగో అమ్మా, ఒక్కసారి చూసుకో. సింధూరా, 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 ఏంటి అవతారం? ఏమైందమ్మా నీకు? ఏం చెప్పను మావయ్య, రాక్షసుందే నా పీక మీద కత్తి పెట్టి నా అందమైన ముఖాన్ని కుక్కలు చెప్పిన విస్తరి చేసింది. ఎంగిల్ విస్తరు కూడా ఇంత చండాలంగా ఉండదమ్మా. మావయ్య, అది నన్ను చంపేయడానికి డిసైడ్ అయింది. అర్థమైందమ్మా, కానీ దానికి నేనంత అవకాశం ఇవ్వను. అందుకే వైద్యుని కలిసి దానికి దిమ్మ తిరిగిపోయే మందు తీసుకొచ్చాను. నిజమా? అవునమ్మా, అవకాశం చూసి ఆ మందు దాని చేత తాగించాలి.
అప్పుడు చచ్చిన శవంలా పడుంటుంది. మావయ్య నువ్వు ఏమైనా చెయ్యి, మనిషి బతకాలి కానీ మాట రాకూడదు. అలాగేనమ్మా, దాని సంగతి నేను చూసుకుంటానుగా. ముందు నువ్వు వెళ్ళి మొహం కడుక్కోమ్మా. అది చూడ్డానికి చాలా భయంగా ఉంది. వెళ్ళు వెళ్ళు. సరే. అమ్మయ్యా. ఏమే, ఎంత ధైర్యమే నీకు? నా మేనకోడల్ని అల్లకల్లోలం చేస్తావా? ఇప్పుడు చెత్త నీ సంగతి.